టీవీ9 న్యూస్ కి స్వాగతం. టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని హైదరాబాద్లోని నేరేడ్మెట్లో ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 28వ తేదీన నిర్వహించబోతున్నాం. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు కమిటీలు వేసుకుని రాగలరని కోరుచున్నాను. టీఆర్ఎస్ డి పార్టీలో చేరికలు చేయాలని, స్థానిక సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టాలని, స్థానిక సమస్యలపై ధర్నా చేయాలని తెలియజేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర కమిటీకి, జిల్లా అధ్యక్షులకి తెలియజేయనిది ఏమనగా, ఈ నెల 25న క్రిస్మస్ పండగ సందర్భంగా హైదరాబాద్లో జరగాల్సిన మీటింగ్ను 28వ తారీఖుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. 28వ తారీఖున టీఆర్ఎస్డి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ నెల 27 వరకు ఎవరైతే పార్టీలో చేరికలు చేస్తారో, ఎవరైతే ప్రెస్ మీట్లు పెడతారో, ఎవరైతే స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాడతారో వారికే పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో పార్టీలో ప్రతి వ్యక్తికి, ప్రతి నాయకుడికి ఉన్నత పదవులు ఇచ్చాం. కానీ ఎక్కడా కూడా పార్టీ ప్రోగ్రెస్ అనేది కనబడడం లేదు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నా, పార్టీ గుర్తులు తీసుకురావాలన్నా అది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు సంబంధించిన అంశము, అది గమనించగలరు. అదేవిధంగా ఈ రోజున టీఆర్ఎస్డి అనేది తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ. రాబోయే సమీప భవిష్యత్తులో మన అధికారంలోకి రావాలని పోరాటం చేస్తున్నాం. అది నాయకులందరూ కూడా గమనించగలరు. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నా, ఈ నెల 28వ తారీఖున నేరేడ్మెట్లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మన టీఆర్ఎస్డి పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే మీరు పనిచేసిన ప్రోగ్రెస్ ని ఆధారంగా తీసుకొని కమిటీలలో మీకు అగ్రస్థానాన్ని కల్పించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులందరూ కూడా పనిచేయాలని భావిస్తున్నాను. రాబోయే భవిష్యత్తు తరం మనది. టీఆర్ఎస్ డి పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకే పార్టీలో అందరూ కష్టపడి పార్టీలో చేరికలు చేర్పించండి, స్థానిక సమస్యల మీద పోరాటం చేయండి, అదేవిధంగా ప్రెస్ మీట్లు కండక్ట్ చేయండి అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ జనవరి 11వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల కోసం 3000 మందితో మహాధర్నా చేస్తున్నాం. దాన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత మన పార్టీ మీద ఉన్నది. తెలంగాణ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్డి పార్టీ. అనేక సంఘాలు వచ్చి చేరాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటే మనం తప్పనిసరిగా 3000 మందితో మనం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలి. అదేవిధంగా జనవరి 31వ తారీఖున బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నాం. దాన్ని కూడా సక్సెస్ చేయాలనే భాగంగా ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి టీఆర్ఎస్డి నాయకులందరూ కూడా ఈ నెల 28వ తారీఖున నేరేడ్మెట్ ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగే మీటింగ్ అందరూ కూడా మీ నియోజకవర్గాల రిపోర్టును, మీ జిల్లాల వారి రిపోర్టును, మీరు ఏం చేశారో, పార్టీ కోసం ఏం కష్టపడ్డారో, ఎంతమంది చేరికలను చేశారో, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారో అవన్నీ ప్రణాళిక చేసుకొని రావాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్డి పార్టీ అనేది అధికారంలోకి వచ్చే పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రేపు రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ తప్పనిసరిగా పోటీ చేస్తుంది. ఆ విధంగా మనం పోటీ చేయాలి. తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల మధ్యకు మనం పోవాలంటే అందరూ కష్టపడి పనిచేయండి. తన మన అనే భేదం లేదు. ఈ పార్టీని తెలంగాణ ప్రజల కోసం పెట్టాం, తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పెట్టాం. మనం సక్సెస్ కావాలి. తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచిగా, ఒక రోల్ మోడల్ గా టీఆర్ఎస్డి పని చేయాలి. ఆ విధంగా పని చేయాలంటే పార్టీలో ఉన్న మీరందరూ కష్టపడాలని మరొకసారి మీకు తెలియజేస్తూ, డిసెంబర్ 28వ తారీఖున మీరు చేసిన ప్రోగ్రెస్ ను పట్టుకొని హైదరాబాద్ రండి. మీరు చేసిన పనితీరును బట్టే పదవులు ఇవ్వబడతాయని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.